అంతర్ప్రపంచం ఛానల్కు స్వాగతం. ఈరోజు టాపిక్ మీ ఆరోగ్యం మీ చేతుల్లో. కె జగన్నాథం, కర్నూలు. శరీరం అనేది చాలా లయబద్ధంగా నడుస్తూ ఉంటుంది. ఏదో గుడ్డిగా ఆషామాషిగా నడవదు. తన జ్ఞానం తనకి ఉంటుంది. అపారమైన జ్ఞానం శరీరానికి ఉంటుంది. శరీరం ఎంత లయబద్ధంగా నడుస్తుందంటే సంగీత కచేరీలో తబలా, హార్మోనియము, ఫ్లూటు, మృదంగము, అన్ని రకాల తాళము, ఇవన్నీ కూడా ఈ సంగీత కచేరీలో ఏ విధంగా లయబద్ధంగా ఒకరికి లయ తప్పకుండా వాయిస్తారో అట్లా నీ శరీరం కూడా మీరు జన్మ తీసుకున్నప్పటి నుంచి చివరి వరకు చాలా లయబద్ధంగా నడుస్తుంది. ఏది కావాలో తనకి అడుగుతుంది, ఏది అవసరం లేదో తనకి వద్దని చెప్తుంది. ఎప్పుడు ఏం చేయాలో తన డ్యూటీ తను సక్రమంగా నిర్వహించుకుంటూ పోతుంటుంది. కాబట్టి మనం దాన్ని గమనించుకోం. కాబట్టి నీ శరీరాన్ని నీ అంతర్ప్రయాణం చేయి. నీవు కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టి నీ శ్వాస నువ్వు గమనిస్తూ కుర్చీలో కూర్చొని రెండు కళ్ళు క్రాస్ చేసుకొని వేళ్ళలో వేలు పెట్టుకొని కళ్ళు మూసుకొని కళ్ళ చూడుంటే పక్కన తీసిపెట్టి నీవు ధ్యానం చేయి. చేస్తే నీ శరీరం యొక్క భావన, శరీరం యొక్క మాటలు, శరీరం చెప్పే విషయాలు చాలా స్పష్టంగా తెలుస్తాయి. ఏ పని చేయాలా, ఏ పని చేయకూడదు అని కూడా తెలుస్తుంది. మనసులో వచ్చేటువంటి ఆలోచనలకు కూడా శరీరం ఎప్పటికప్పుడు స్పందిస్తుంది. దేనికి స్పందిస్తుంది. నువ్వు బాగా కోపంగా ఒక వ్యక్తి మీదో, ఒక సమస్య మీదో, ఒక విషయంలో చాలా కోపంగా ఉంటావు. నీ శరీరంలో రక్త ప్రసరణ అప్పుడే స్పీడ్ ఎక్కుతుంది. సరసల మరుగుతుంది నీ రక్తం. నీ గుండె చప్పుడు పెరుగుతుంది. నీ హార్ట్ గుండె బీటింగ్ బాగా ఎక్కువ అవుతుంది. నీవు కూల్గా ఉండి నీ మనసు కూల్గా ఉంటే నీ హార్ట్ బీటింగ్ కూల్గా ఉంటుంది. కాబట్టి నీ రక్తం కూడా చల్లారుతుంది. నీ రక్త ప్రసరణ కూడా చల్లారుతుంది. నువ్వు కోపంగా ఉన్న నీ శరీరం, నువ్వు కోపంగా ఉన్నప్పుడు, నీ మనసు కోపంగా ఉన్నప్పుడు నీ కోపం యొక్క ప్రభావం నీ శరీరం మీద పడుతుంది. నువ్వు ప్రశాంతంగా ఉన్నప్పుడు దాని ప్రభావం కూడా బయట ఎక్కడ పోదు, నీ శరీరం మీద పడుతుంది. నువ్వెంత కూల్గా ఉంటే నీ శరీరం అంత కూల్గా ఉంటుంది. కాబట్టి మనసు, శరీరము రెండు కలిసి ఉంటాయి, రెండు అనుసంధానమై ఉంటాయి, రెండు కలిసిమెలిసి ప్రయాణం చేస్తాయి. ఒకదానికొకటి అంతర్గత సంబంధం, చాలా పటిష్టమైన సంబంధం ఉంటుంది. కాబట్టి నువ్వేం చేయాలా? నీ ఆరోగ్యం నీ చేతుల్లో ఉండాలంటే నీ మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి. మరి మనసు ప్రశాంతంగా ఉంచుకుంటే వ్యాపారము, వ్యవహారము, వ్యవసాయము, కుటుంబము ఎలాగండి అంటారు. అవి అన్నీ చేయి. అన్నీ చేస్తూనే నీ మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో నీ శరీరం కూడా అంత ప్రశాంతంగా, అంత ఆరోగ్యకరంగా, అంత నెమ్మదిగా, అంత ఎక్కువ జబ్బులు రాకుండా, ఎక్కువ జీవన ప్రమాణం, లైఫ్ కూడా ఎక్కువ జీవన ప్రమాణం కలిగి ఉంటుంది. కాబట్టి నీలో ప్రశాంతత రావాలంటే ఏం చేయాలా? ధ్యానం చేయండి, మెడిటేషన్ చేయండి. అద్భుతమైన ప్రశాంతత వస్తుంది. ప్రశాంతతే కాదు, నీవు చేసే పనిలో కూడా చాలా అపారమైన నాణ్యత వస్తుంది. కొంతమంది అంటుంటారు నెగిటివ్గా, నాకు సంపద లేదు అంటే నెగిటివ్ భావన ఉంటుంది. పెద్దవాళ్ళు అంటారు లేదంటే లేకుంటే పోతుందిరా నీకు అంటారు. ఎప్పుడు కూడా లేదు అనే భావన, సంపద లేదనే భావన, నేను సరైన మనిషిని కాదనే భావన, నా జీవితం సరిగా లేదనే భావన, నా ఆరోగ్యం సరిగా లేదనే భావన, నా కుటుంబం సరిగా లేదనే భావన, ఈ వ్యతిరేకమైన ఆలోచనలు, వ్యతిరేకమైన భావనలు పూర్తిగా మానండి. నువ్వు వ్యతిరేకమైన భావనలు నీ మనసుకిస్తే అదే రిఫ్లెక్షన్ వస్తుంది. అద్దం ముందర ఎవరు నిలబడితే వాళ్ళ ముఖాన్ని చూపిస్తుంది, వేరే వాళ్ళ ముఖం చూపించదు అది అద్దం. నువ్వు అద్దం నిలబడ్డావు, నీ ముఖం చూపిస్తుంది. నువ్వు పక్కకు జరిగి వేరే వాళ్ళు అద్దం నిలబడ్డారు, వాళ్ళ ముఖాన్ని చూపిస్తుంది. ఈ మనసు కూడా అంతే, శరీరం అంతే, జీవితం అంతే, నీ జీవన ప్రయాణం అంతే. నువ్వు ఏదనుకుంటే అది వస్తుంది. నువ్వు చేయాల్సిన పనికి నా పని సంపూర్ణంగా అయితే 100% అవుతుంది, డోకా లేకుండా అవుతుంది, నా వ్యాపారం సక్రమంగా నడుస్తుంది, నాకు ఈరోజు ప్రయాణం బాగుంటుంది, నేను పోతున్న పనులు నెరవేరుతాయి,
నా వ్యవసాయం బాగుంటుంది అన్నీ నువ్వు అనుకుంటే సహజంగా అవే మొదలవుతాయి. మనసు చేసే పని అది. ఏది ఆజ్ఞయిస్తే అది చేస్తుంది. నీ ఆత్మ కూడా, ఆత్మకి నువ్వేం ఫీడింగ్ ఇస్తే నీ ఆత్మ అదే చేసి పెడుతుంది ఆల్రెడీగా. దాని డ్యూటీ అది. నువ్వు చెప్పిన పని చేస్తుంది. మంచి పని చెప్తే మంచి పని చేస్తుంది నీ ఆత్మ, చెడ్డ పని చెప్తే చెడ్డ పని చేస్తుంది. కాబట్టి ఏది చెప్పాలనేది నీవు నిర్ణయించుకోవాలంతే. కాబట్టి ఎప్పుడూ ఆల్వేస్ ఆశాజనకమైన జీవితంలో ఉండండి, ధ్యానం చేయండి, శ్వాస మీద ధ్యాస పెట్టి కళ్ళు మూసుకుని రోజు ఉదయం గంట, మధ్యాహ్నం గంట, రాత్రి గంట ధ్యానం చేయండి. అన్నీ సక్రమంగా నెరవేరుతాయి. మళ్ళీ ఛానల్ మళ్ళీ రేపు కలుసుకుందాం.